అటు తీసుకో అరే ఇలా వచ్చారా అమ్మా హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గుడారం పీకేసాకనే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. నైట్ ఇక్కడనే స్టే చేసినాం. సో మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది. మా గుడారాలన్నీ బండికి ఎక్కేసాయి. సో మేము బండి ఎక్కి ఒక అడ్వెంచర్ ప్లేస్కి అయితే వెళ్ళబోతాం. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. అదే తరబు వాటర్ ఫాల్స్ అడ్వెంచర్. నో గూగుల్ మ్యాప్స్, బట్ మేము ఎలా రీచ్ అవుతాం, సో అక్కడికి వెళ్ళడానికి ఏ వేస్ ఉన్నాయి, సో అవన్నీ ఈరోజు ఫైండ్ అవుట్ చేద్దాం. అండ్ మన మెయిన్ సుధీర్ లీడ్ చేస్తుండే ఈరోజు. లోకల్ ట్రైబల్ పీపుల్తో కమ్యూనికేట్ అయ్యి మనకి దారిని అనేది చూపిస్తాడు ముందు నుండి. ఓకే, రూట్ మ్యాప్ మొత్తం నీ చేతిలో ఉంది ఈరోజు. ఓకే, సో గైస్ మనం వెళ్దాం. ఇక బైక్ స్టార్ట్ చేసేసుకొని నిన్న మధ్యాహ్నం మీల్స్ తిన్నామంటే మళ్ళీ రాత్రి ఇప్పి తిన్నాం, అంటే అదే ఇప్పి నూడిల్స్ తిన్నాం. మళ్ళీ ఇప్పుడు పరోటా తిని మోస్ట్ అడ్వెంచరబుల్ రైడ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడనే మనకి. సో అదే తరబు వాటర్ ఫాల్స్, మన ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్. అది ఎక్కువ మంది కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. నేను చాలా అడ్వెంచర్లు చేసి వెళ్ళాలి అక్కడికి. బట్ ఓన్లీ 41 కిలోమీటర్స్. గుంటూరు అక్కడ లెఫ్ట్ వెళ్తేనేమో వంజాంగి. సీనరీస్ మాత్రం కాలు ఇచ్చి వాడేస్తున్నాయి. బట్ వర్షాకాలంలో వస్తే మాత్రం మస్తు ఉంటుంది. సో వర్షాకాలం మీద ఎంత అందంగా ఉంటుందో అంతే డేంజరస్ ఉంటుంది. ఎవరిక్కడ ఇంత ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు. మామ భలే వేసాడు మామ. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ చేయాలి అని చెప్పి చూసేసాడు మామ వాడు. ఎవడో కానీ భలే వేసేసాడు. అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయినట్టుంది. అందుకే అది డైరెక్ట్ డివైడర్కి వెళ్ళి గుద్దుకున్నది మామ. మనం సంక్రాంతి పండుగ రోజు ఆంధ్రాలో రోడ్లపై తిరిగేస్తున్నాం ఏంటి. వెళ్దామా ఎవరింటికైనా సరదాగా. అందుకే మామ నేను చెబుతూనే ఉన్నాను, ఒకసారి రూట్ మ్యాప్ కన్ఫర్మ్ చేసుకోమామ అంటే. నువ్వు రూట్ మ్యాప్ పెట్టుకోకుండా పోయినా మళ్ళీ ఇప్పుడు 5 కిలోమీటర్లు రిటర్న్ వెళ్ళాలి. ముందు లీడ్ చేస్తున్నావు కదా, లీడ్ చేస్తున్నప్పుడు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? నేను ముందర లీడ్కి ఎందుకు పెట్టినా తెలియదా? లీడ్లో ఉన్నప్పుడు ఏమేం చేయాలి? ఫైనల్లీ ఈడ మళ్ళీ ఏది పోయి మనోడిని నమ్ముకొని అంత దూరం పోయినాం. పైకి పోతే కానీ మనకు తెలియదు. మావా క్రేజీ ఉంది మావా రోడ్ అయితే. ఫ్రెండ్స్ ఏదేమైనా సరే ఒక వాటర్ బాటిల్ ఒకటి ఉంటే మేము ఈరోజు నైట్కి సర్వైవ్ అయిపోతాం. ఎందుకంటే మాతో ఇప్పి ఉంది. అరే వీళ్ళని అడుగుదామా బ్రో, ఇట్లా పిట్టల బర్ర వస్తుందా? అది తబరు వాటర్ ఫాల్స్ ఇటేనా? ఇటే కదా. ఇప్పుడైతే ఇంకా మనం 24 కిలోమీటర్స్ అయితే పిట్టలబర్ర విలేజ్కి రీచ్ అయిపోతాం. మామ ఈ అడవిలో ఎక్కడెక్కడనో తిరుగుతున్నాం మనం. రోడ్లు అయితే ఉన్నాయి, అదొక ప్లస్ పాయింట్ మనకంతే. రోడ్ చూడు మన కోసం కొత్తగా వేసినట్టున్నారు మామ ఈ మధ్య. రోడ్ అయితే వేసారు, బాగుంది. కానీ ఎటు వెళ్తున్నామో తెలీదు. బట్ వెళ్తున్నాము అలా 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 వెళ్తూనే ఉన్నాము కదా. కాల్ ఇచ్చి ఆడేసిన డీజే లవర్స్ పేరు కూడా రాసుకున్నారు మామ. నూతన సంవత్సరము, సంక్రాంతి శుభాకాంక్షలు ఏంటి ఇచ్చి వాడదెంగిన కదా రోడ్ల పైన. అన్న సుధీరు ఎట్లా ఉన్నావు సుధీరు, ముందు చూడు కొత్త రోడ్డు అన్నా. ఏ కమాన్ బ్రో, ఆఫ్ బీట్ లొకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. జస్ట్ నో గైస్ మా సిగ్నల్స్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఏవిలో నో నెట్వర్క్ జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా ఇక్కడ నుండి 20 కిలోమీటర్స్ ఉంది పిట్టల బొర్ర. సో రోడ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది, కొత్తగా వేసినట్టున్నారు. సో సిగ్నల్ పోయింది, ఇంటర్కామ్స్ అవన్నీ కనెక్ట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ సిగ్నల్స్ లేవు. సరదాగా అలా నేచర్ని చూస్తే ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోవడమే. కాఫీ ఎస్టేట్స్ నా లెఫ్ట్ సైడ్ మొత్తం వండర్ఫుల్ విజువల్స్ ఉన్నాయి. అసలు ఇటు సైడ్ అయితే ఆ సీనరీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. వాహ్ క్యా సీన్ హే భాయ్. అందుకే అప్పుడప్పుడు అన్ఎక్స్ప్లోర్డ్ లొకేషన్స్ కూడా విజిట్ చేయాలి. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు. రోడ్స్, ఆ మ్యాప్, ఆ సీనరీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది నమ్మట ఇక్కడ ఏదో టెంపుల్ కూడా ఉంది పైన. అంజనాద్రి పాలకపాటి గురుదేవుల భైరవి కాళీమాత ఆశ్రమం ఉంది. అమ్మ ఇంత పెద్ద పేరు ఉంది ఇంద్ర బాబు, చదవడానికి ఎంత టైం పట్టింది. ఇక్కడేంటి మనిషేనా ఇలా పడుకున్నాడు? అసలు ఆడేంట్రా బాబు అలా పడుకున్నాడు రోడ్డు మీద. 17 కిలోమీటర్స్ 27 మినిట్స్ అంటే రూట్ బాగానే ఉంటుంది. చూడండి అసలు కంప్లీట్లీ ఇక్కడ విలేజ్ కల్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. పైగా ఈరోజు సంక్రాంతి ఫెస్టివల్. సో అంతా కలర్ఫుల్గా కనబడుతున్నాయి విలేజెస్ అన్నీ ఆంధ్రాలో. అందరూ చాలా క్యూట్గా తయారయ్యారు. కంప్లీట్ ట్రైబల్ కల్చర్ కనబడుతుంది మా ఇదంతా. ముందు రోడ్ చూడరు బాబా 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 కాలు ఇచ్చి పడేసాడు. క్రేజీ ఉన్నాయి మా వ్యూస్ మాత్రం. ఎంత క్యాప్చర్ చేసినా తక్కువ అనిపిస్తుంది మా వైడ్.
ఏదో బాగుంది మామ. వర్షాకాలం వస్తే అన్నీ దీనిలో పైన కిలోదే వాటర్. అందుకే రోడ్ మొత్తం డ్యామేజ్ అయింది. అసలు ఈ రోడ్డు ఆ వ్యూస్ చూడు ఒకసారి, డిఫరెంట్ వరల్డ్ ఉన్నట్టుంది నాకైతే. ఇక్కడ మనం బాగా సిటీ కల్చర్కి అలవాటు పడిపోయినాం మామ, అందుకే ఉండలేం. కానీ బ్లైండ్ వ్యూస్ మాత్రం చాలా ఉన్నాయి రా. ఇక్కడ బ్లైండ్గా బ్లైండ్ టర్నింగ్సే ఉన్నాయి ఎక్కడ వచ్చినా. వ్యూస్ చూడు, అబ్బా బాబా. ఇదేంట్రా ఇలా ఉంది రూటు. హే తీసుకునే లాస్ట్కి అడిగే మనుషులకి అంకితం చేసినట్టుంది రోడ్ మనల్ని. ఇంకా మనం డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాం ఇంకా లోపలికి మనం. అబ్బా తాత ఏం వచ్చినావు తాత, నువ్వు జస్ట్ మిస్ పండగకి నీకు పెద్ద బహుమతి ఇస్తాను నేనైతే. జస్ట్ మిస్ పండగ మామా. వామ్మో దీనమ్మ ఇవేం కర్వ్స్ రా ఇట్లా ఉన్నాయి. వాళ్ళు రెడీ అయ్యారని చెప్పి మనం ఇంత కూస్తున్నాం, మనం ఇలా తిరుగుతున్నాం అని చెప్పి వాళ్ళు మనల్ని వింత వస్తున్నారు మామ. సరిపోయాం రా. అరే మనం పండగ కాకుండా నార్మల్ టైంలో వస్తే అందరు నైట్ల మీద కనబడేటట్టున్నారు రైడా. అట్లే ఉంది కథ. రూట్స్ చూసాక ఈ ఊరికి బస్సు ఉందో లేదో అని డౌట్ ఉండే, బట్ ఆ డౌట్ క్లారిఫై అయిపోయింది. ఇక్కడ చూడండి నా ముందే బస్ పోతుంది, ఏపీఎస్ఆర్టీసీది. నువ్వు తోపు డ్రైవర్, నువ్వు తోపు. చిన్న చిన్న రోడ్లలో నడుపుతున్నావు అంటే నువ్వు తోపు అంతే. బాబే టైం లేదు పా, మనం ఇంకా చాలా లాంగ్ వెళ్ళాలి. వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గానే ఉన్నాయి. ఈ గుంతలేంట్రా మామా, మసాజ్ అవుతుందిరా, ఫ్రీ మసాజ్ అవుతుందిరా బాడీకి. తరబు వాటర్ ఫాల్స్, వాటర్ మొత్తం ఇక్కడ కనబడుతున్నాయి మామ. కానీ బట్ మస్తుంది మామ. పదరా మామ. ఎందుకు ఆపినాం ఈడ నాకు తెలియదు. ఈడ ఆపినా చెప్పి నేను ఆపిన. పాపంపా టైం వేస్ట్ అవుతుందా. పిట్టలబొర్ర విలేజ్ వచ్చేసింది ఆల్మోస్ట్ మా దగ్గరికి. 1.7 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో ఈ దట్టమైన అడవి మధ్యలో ఓ అందమైన గ్రామాన్ని చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు చూడటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? చలో లెట్స్ గో ఎక్స్ప్లోర్ అన్బీటబుల్ లొకేషన్ పిట్టలబొర్ర. పిట్టలబొర్ర విలేజ్కి దగ్గరలోనే వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పిండ్రు కాబట్టి పోయి అయితే విజిట్ చేద్దాం. మా వాడు గాల్లో అవుతున్నాడు ఎందుకో. పిట్టలబొర్ర విలేజ్ వచ్చిన తర్వాత ఊరు దాటి అవుతాడు, మెల్లే అవుతాడు. ఎదుడు పోతూనే ఉంటాడు. ఊరు దాటిపోయినాక మళ్ళీ ఫోన్ చేస్తాడు. మెడ పట్టుకున్న నాకు ఎట్లెట్లా నిలబడి ముందర ఎట్లే చూసుకుని కూర్చున్నాడు వాడు. అన్నా 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 వా ఏం అయిండ్రా, జస్ట్ మిస్ రా మావా. డిచ్ అయినాడు. సంక్రాంతి వైబ్స్లో మునిగిపోతున్నాడు. కర్రీ పండుగ స్టార్ట్ చేసిండు ఈరోజు అట్టుండే. ఓకే అన్న, ఇటు నుండేనంట వాటర్ ఫాల్స్. ఏం లేదు మామ, రోడ్ ఉందిరా. నేను ఆఫ్ రోడ్ ఉందని ఎంతో ఆగమైనా కానీ రోడ్ ఉంది. ఫ్రెండ్స్ చూసారా, అసలు గూగుల్ మ్యాప్లో అయితే అసలు ఏం చూపించట్లేదు రూట్, బట్ మేము వెళ్ళిపోతున్నాం అలాగే. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్కి రూట్ చూపించదు గూగుల్లో. ఇదే వచ్చింది ప్రాబ్లం. జస్ట్ మేము ఈ రూట్ని నమ్ముకొని వెళ్ళిపోతున్నాం. లోకల్స్తో కమ్యూనికేట్ అవుతూ వాళ్ళ రూట్ ఎటు చెప్తే అటు వెళ్తున్నాం మేము మెల్లిగా. వావ్ ఎంత కలర్ఫుల్గా ఉందేమో విలేజ్. ఇంటికి అల్లుడు వచ్చినట్టు భలే కూస్తున్నాడు రా బయట. అయినా అదృష్టం ఉండడం సంక్రాంతి పండుగ ఆంధ్రాలో జరుపుకోవాలంటే లైక్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆంధ్రాకు అల్లుడిగా రావడం కూడా ఒక అదృష్టం అంట. అరే 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 ఆఫ్ రోడింగ్ ఉందిరా, జాగ్రత్త నాన్న. చూసారా ఆఫ్ రోడ్ బీటింగ్. ఇక్కడ రోడ్ బాగాలేదు మామ, టర్నింగ్లో జాగ్రత్త. ఈ లొకేషన్లో క్యాంపింగ్ చేసుకుంటే ఉంటుంది మామ, సూపరు సూపర్. మనం ఆంధ్రాలోనే తిరుగుతున్నామా అన్న డౌట్ వస్తుంది నాకు. బేసికల్లీ ఇలాంటి లొకేషన్స్ మనకి అటు అస్సాం, డార్జిలింగ్ సైడ్ కనబడతాయి. మనకి ఆంధ్రాలోనే ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, వచ్చి విజిట్ చేయండి ఇలాంటి ప్లేసెస్ని. 24 కిలోమీటర్స్ ఉందంట ఇక్కడ ఆఫ్ రోడ్. సో పెద్ద టాస్కే మా ముందర ఉన్నది ఇప్పుడు. మకర సంక్రాంతి రోజు మనం ఈరోజు అడ్వెంచర్లు చేస్తున్నాం. ఇక్కడ అందరు పండగలు చేసుకుంటుంటే ఇంట్లో వర్తేలే మామ. ఈ ప్లేస్ చూడు ఒకసారి. ముందు అసలు వీడికి ముందరకు ఒకసారి పాగాలైతే ఇక్కడ చూస్తే ప్లేస్ కిరి కిరి ఇచ్చి ఆడేసింది. చాలా నెమ్మదిగా వస్తున్నాను నేనైతే, ఎందుకంటే ముందు మొత్తం అక్కడ ఇసుక ఉంది. చూస్తుంటే మొత్తం లదాఖ్ రోడ్లో గుర్తొస్తున్నాయి. 2 ఇయర్స్ని మిస్ అవుతున్నామన్న లదాఖ్ మన ముందు ఇప్పుడు ప్రత్యక్షమైనట్టుంది ఈ రోడ్స్. కానీ అన్బీటబుల్ లొకేషన్కి అన్బీటబుల్ రోడ్స్ ఉన్నాయి మామ. నిజంగానే గట్స్ ఉండాలి ఇలాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే కూడా. పదారా బాబు చూద్దాం. అమ్మ నీవైతే డస్ట్ చెప్తున్నారా పడకు. అసలు అర్థమవుతలేదు ఇంత కూడా. మరి ఇలా ఉంది కదా.
ఈ బండి స్కిడ్ అయ్యింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒడిస్సా బార్డర్లో ఉన్నాం తెలుసా, ఒడిస్సాలో ఉన్నాం ఆల్మోస్ట్. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మంచిగా కొట్టుకుని అవుతున్నాం బండి ఇక్కడ, లేకుంటేనా ఆగమవుతున్నావు ఈ వెయిట్తోన. లదాఖ్ ఎక్స్పీరియన్స్ ఎంతైనా. ఈ బాడకో మొత్తం దుమ్ములేపుతున్నారు, లత్కోర బాడకో మెల్లగొని. నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాబా, మరి టూ మచ్గా లేపుతున్నారు మీరు డస్ట్. ఆ కెమెరాలో కూడా ఏం కనడుతుందో ఏందో. సారీ ఏంది మామ, సారీ. డస్ట్ మొత్తం మీద పడ్డాక సారీ అంటే అవుతుందా మామ? మనసి బతుకెంతే టెంగ్ టెంగ్ టెంగ్, మనసు గతి అంతే టెంగ్ టెంగ్ టెంగ్, మనసున్న మహారాజల్లే బండి నడుపుతుంటే రిటర్న్లో మనకు చింత పండే. దొరా ఏమి రోడ్లు దొరా, ఏది దొరా ఇది ఆఫ్ రోడ్, మామూలు ఆఫ్ రోడ్ కాదు దొరా. గాయ్స్ రియల్ అడ్వెంచర్ కావాలంటే మాత్రం తరపు వాటర్ ఫాల్స్ కి రండి. వద్దు మా స్లో రే, మొత్తం నా లెన్స్ మీద పడుతుంది డస్ట్ అంతా. కెమెరా వ్యూ అనేది మొత్తం మింగుతుంది. సడన్గా ఆఫ్ రోడ్ చూసి కొత్త రోడ్ ఎక్కే వరకు ఎక్కే వేరప్ప. రైట్ సైడ్ వ్యాలీ ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మధ్యలో వాటర్ ఫాల్తో. లైక్ మామ ఈ రెండు రూట్లలో ఎదురా తరబు వాటర్ ఫాల్స్. అరే మామ అడుగురా రే, ఎవరన్నా తరబు వాటర్ ఫాల్స్ అదే ఇదా చూడు, ఎవరు కనబడితే అన్నాడు. తరబు విలేజ్కి ఇంకొక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. చూసారు కదా వ్యూస్ అయితే అదిరిపోయినాయి. మనోడు కూడా వ్లాగ్ చేస్తున్నాడు. ఎట్లుంటుంది మళ్ళీ తరబు విలేజ్ నుంచి ఇంకా దాదాపు ఇంకో 10 కిలోమీటర్లు అన్నాడు. 10 కూడా లేదన్న దగ్గర అన్నాడు. కాకపోతే ఏంటంటే మేము కూడా కొంచెం ఇది చేసుకోవాలి, కొన్ని డ్రోన్ షాట్ తీసుకోవాలి. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం రా నాయన, మీకోసమే కదా. కొంచెం సహకరించండి, జర సబ్స్క్రైబర్లు పెరుగుండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్ అయితే ఇప్పటివరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేరు, మన బైకర్స్ అయితే ఎవరు వచ్చేసి ఇక్కడికి. సో ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్, సో ఎక్స్ప్లోర్ చేయడానికి. సో మీకు కూడా మంచి కంప్లీట్గా మీకు ఎక్కడెక్కడ ఎలా రీచ్ అవ్వాలనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఎందుకంటే ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో నా బైక్ చూడండి, మొత్తం రెడ్ శాండ్తో నా ఫుల్ మేకప్. ఆ చైన్ చూడండి ఒకసారి ఎట్లా అయిపోయింది, ఆ టైరు ఆ చైన్ కంప్లీట్గా గబ్బులేసింది ఫ్రెండ్స్. నా బండి నా బ్యాక్ సైడ్ టాప్ బాక్స్ మీద అయితే డైరెక్ట్ పేరు రాయొచ్చు. ఇది సంగతి. మనోడి బైక్ కూడా అట్లా అయింది. ఈ అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు తింటున్నారు. మామ తింటారా? ఆనే రోడ్ రాలేదా డౌన్లోకి, మట్టి రోడ్. నేనమ్మ అంటే రాంగ్ రూట్లో సరిపోయినాయి ఈరోజు. గూగుల్ మ్యాప్స్ లేకుండా ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము లోకల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళని అడగాలి. నీ వాటర్ ఫాల్ కోసం కంటిన్యూగా 3 days చూసింటే అన్ని వీడియోస్. బట్ అయినా సరే నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నా. ఐ థింక్ అదే అని అనుకుంటున్నా. కింద ఉన్నది తరబు విలేజ్. ఈ లోకల్ 2 పిల్లలు అయితే మాకు హెల్ప్ చేస్తున్నారు. సో మేము అప్పటిని ఇటే తిరుగుతున్నాం. చూసారా మళ్ళీ అయితే ఆఫ్ బీట్ లొకేషన్కి అయితే వచ్చినాం. సో ఇటు కూడా కాదంట. సో మెయిన్ ఏంటంటే సిగ్నల్స్ లేవు, అది ప్రాబ్లం ఇక్కడ. ఇటా దా తారాబు విలేజ్ ఎక్కడ ఉంది, తారాబు వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంది? ఐ థింక్ ఉంది అని అనుకుంటున్నా. వాటర్ ఫాల్ యా వచ్చేసాం గాయస్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన వాటర్ క్రాసింగ్కి అయితే వచ్చేసాం. ఇది క్రాస్ అయ్యి మనం వెళ్ళాలి. దిస్ ఇస్ ద మెయిన్ టాస్క్. దా 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 అటు తీసుకో అమ్మా యా ఫైనల్లీ
అయితే లేదా ఫైనలీ ఫస్ట్ రివర్ క్రాసింగ్. నీ అమ్మ ఇతలో ఒక వాటర్ 2 షూస్లలో ఒక్కొక్క లీటర్ వాటర్ ఉన్నాయి. సో ఇలాగే ఇంకా మనము 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఫైనల్లీ వి రీచ్ తరబు వాటర్ ఫాల్స్. సో తరబు విలేజ్ ఉందనుకుంటా అది. వీడిని ఎన్నికలో పోతే మొత్తం పౌడర్ వేసుకుంటూ వస్తున్నాడు నాకు ఏదో ఈయన్ని ఓవర్టేక్ చేయాలి ఫస్ట్. వాట్ ఏ రోడ్. ఎక్కడ ఇవ్వాలం ఎక్కడికి వచ్చామండి బాబు. అడ్వెంచర్ కావాలి మీకంటే మాత్రం తరబు వాటర్ ఫాల్స్కి పక్కా రావాల్సిందే. మిస్ అవుతారు, చాలా మిస్ అవుతారు రైడర్స్. ఎవరైనా లదాఖ్ మూమెంట్స్ని కానీ లదాఖ్ వైబ్స్ని మిస్ అయితే మాత్రం ఒక్కసారి వచ్చిపోండి అమ్మ తరబు వాటర్ ఫాల్స్కి. మామూలుగా లేదు. ఫైనల్లీ మేమైతే ఏదో ఒక విలేజ్కి అయితే రీచ్ అయినాం. ఇక్కడంతా పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. పిల్లలు వాటర్ ఫాల్స్కి ఇదేనా రూటు? ఎంత దూరం ఉంది? ఇంకా 5 కిలోమీటర్లు ఏంట్రా తమ్ముడు. బాయ్ బాయ్. హాయ్ చిన్న బాబా. బాయ్ 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 బాయ్. కంప్లీట్ ట్రైబల్ కల్చర్ ఉంది చూడండి అన్న. వాటర్ ఫాల్ గిటేనా? సో ఇక్కడికి వచ్చినాక పిట్టల బొర్ర వాటర్ ఫాల్స్ అని చెప్పి ఇక్కడ రూట్ మ్యాప్ అయితే చూపిస్తున్నారు. ఇటు వెళ్ళాలా లేదంటే ముందు నుండి వెళ్ళాలా అనేది డౌట్ ఉంది. సో అక్కడ వచ్చే లోకల్ వాళ్ళని అడిగితే మనకు ఒక డౌట్ అనేది క్లారిఫై అవుతుంది. సో అది క్లారిఫై చేసుకొని మనం కిందకి దిగుదాం. కమాన్ మ్యాన్. ఎర్టిగా కూడా వస్తుంది. సో ఇక్కడ సైడ్కి అయితే ఆపుకుందాం. మన వాళ్ళు అయితే పోనీ. TS07 హైదరాబాదీ బండి. Hey, come on. Yeah. Hey, ఇదేంట్రా చెక్ పోస్ట్? ఆన్యా ఎంత? వచ్చేటప్పుడు ఇస్తామని చెప్పు. వచ్చేటప్పుడు ఇస్తాం మేము. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాను. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నీ పేరు? సమీరా. నైస్, మంచిగా ఆడుకోండి. వచ్చినప్పుడు కలుద్దాం మళ్ళీ రిటర్న్లా. ఐ మీన్ ఈ ప్లేస్ మొత్తం డెవలప్ అయితే లోకల్ వాళ్ళకి కూడా ఏమంటారు ఇక్కడ వర్క్స్ అనేవి దొరుకుతాయి మనకి ఈజీ వాళ్ళకి. ఫైనల్లీ గాయ్స్ వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ దొంగ నా కొడుకులు ఏమో చేస్తున్నారు ఫ్రెండ్స్. అన్నిటికన్నా పెద్ద దొంగ నా కొడుకు వీడు. అరే టైం వేస్ట్ ఎందుకు ఇస్తున్నారా మీరు? టైం గురించి నువ్వే చెప్పాలి. వీడు ఎక్కడికి ప్లేస్కి వెళ్తే వీడితో పంచాయతీ పొద్దునే వెళ్ళిపోదా నైట్ ఏంటంటే టైం లేదు, తొందరగా పడుకుందాం. అది తప్ప ఏమీ రాదారా నీకు ఎంజాయ్మెంట్. అలా చెప్తున్నా కాబట్టి ఇంతవరకు వచ్చింది ట్రిప్. లేదంటే నా పిల్లలు ఫ్రెండ్స్ పట్టించుకోకండి. వాళ్ళు ఇంకా అంతే, వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రాలేదు. సో వచ్చినప్పుడు నేనే చెప్తాను మీకు. అప్పుడు మీరు వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏమన్నా నాలెడ్జ్ వస్తుంది. లేదంటే బుర్రపాడు ముసి నవ్వులు నవ్వుతున్నాడు. బుర్రనేదా బుర్రపాడుగాడు. మా బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసినాం. ఇక్కడ నుండి మనం ఒక 1.5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ కిందకి హైక్ చేయాలి. సో నిజం ఫ్రెండ్స్, ఎన్ని రోజులు ఏమో అనుకున్నా అని మన ఫ్రెండ్సే మన శత్రువులు. నాకు 2 శత్రువులు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ట్రిప్లో. ఇద్దరు నా కొడుకులు ఎట్లే ఉన్నారు. అమ్మ ఎంత చెప్పినా వినేటట్లేరు. ఏం చెప్పండి అసలు. వాటర్ ఫాల్కి పోదాం, తొందర రండ్రా, ఎంజాయ్ చేద్దామంటే రావట్లేదు. మళ్ళీ సూర్యుడు పోతే చల్లసలికి ఆగమవుతాం. నా బాధలు వాళ్ళకి అర్థం కాదు అసలు ఎంత చెప్పినా. సో మనం ఇట్లా చక్క పోతే పిట్టల బుర్ర జలపాతానికి ఈ జన్మల చేరుకోలేము. సో ఇట్లా వాళ్ళ పిట్టల బుర్ర జలపాతానికి నేను కంటెంట్ మంచిగా ఇస్తుందని చెప్పి అరుస్తున్నాడు.
ఈడెక్కటోడు రా నాయనా అడిగి వచ్చిండు. పిట్టల బొర్ర జలపాతం. నెత్తిది అటది మా ఐ లవ్ యూ మా. పిట్టల బొర్ర జలపాతం వస్తున్నాం. వాడికి జస్ట్ ఇట్లా పొదలు కనబడితే చాలు ఇక ఆడమ్మగా అన్న తేడానే చూడాడు, గిచ్చుతూనే ఉంటాడు. ఈ అమ్మ ఇంత కరువులో ఉన్నావేంట్రా బాబు. మామా ఇక్కడ వర్షాకాలం వస్తే మొత్తం స్విట్జర్లాండ్ జారినట్టు జారుతాం మామ, పైనుండి కిందికి. ఏ ముసలోళ్ళ కంటే మెల్ల దిగుతున్నారు మీరు. అవును సార్, అవును సార్, అవును సార్. రండి బాబు రండి, ఇంకెంత మెల్లగా. ఈ ముసల్నా కొడుకు ఎగ్జైట్మెంట్ లేదు వాళ్ళకి, వాటర్ ఫాల్స్ చూస్తున్నామని ఎగ్జైట్మెంట్ లేదు. నాకు ఆ సౌండ్ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. గూస్ బంప్స్ గూస్ పింపుల్స్ కూడా వస్తున్నాయి ఆ సౌండ్కి, వాటర్ ఫాల్స్ సౌండ్కి. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నేను నీ పక్కనే వస్తా. ఏమన్ను కొట్టను తిట్టను, పట్టుకొని కూడా పట్టుకోను. చెప్పు జాగ్రత్త బోసిరీకే. నాకు నేను చచ్చిపోయినా పర్వాలేమా, నాతో పాటు నువ్వు రావాలి, వాడు రావాలి. మేమెందుకు రా, మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేసావురా చారే. వాడేలా వస్తాడు అనుకుంటున్నావు? ఇప్పుడు నేను నిన్ను లాగాను, నువ్వు వాడిని లాగుతావు. ఎంతసేపు వాడు ఒకరి కిందికి లాగుదామని వస్తున్నాడు మామ. సుధీర్ మామని మళ్ళీ పంపించిన రిటర్న్. మా మామ ఏం చేసిందంటే డ్రోన్ తీసుకురాకుండా ఉత్తగా వచ్చిండు ఊపుకుంటా. మంచి మంచి డ్రోన్ షాట్స్ తీసుకుందాం అంటే సైలెంట్ వస్తే నేను వదులుతానా ఇంత దూరం వచ్చి. సో మళ్ళీ రిటర్న్ పంపించిన తీసుకురామని. సో ఆల్మోస్ట్ వచ్చేసాం. వాటర్ ఫాల్ చిన్నగా కనబడుతుందా? మామా కింద పడ్డ సౌండ్ వచ్చింది రా గోవర్ధన. ముసల్లా కొడుకు లెక్క దిగుతున్నాం రా మామా. ఇదే పరిస్థితి. ఏంటి బ్రో అలా వదిలేసి వెళ్ళిపోతున్నావు? ఈ పిల్లలు ఏంట్రా ఇలా వెళ్తున్నారు? దా మనం పోదాం దుంకుంటా. ఎట్లుంది తెలుసా ముందర రూటు? ఈ రూట్లో పోతున్నాం మొత్తం నడుచుకుంటా. ఎట్లుంది సిచ్యువేషన్ ఇక్కడ? నేను పడ్డ కష్టానికి వర్త్ వర్మ వర్త్. వచ్చేసాం, చూస్తారా? 1 2 3 గో. సో ఏపీలోనే ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ తరబు వాటర్ ఫాల్స్. సో మంచి మంచి డ్రోన్ షాట్స్తో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, ఫైనల్లీ మన కష్టానికి తగ్గ ఫలితం అయితే దొరికింది. సో ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత ఫైనల్లీ వీఆర్ రీచ్డ్ తబరు వాటర్ ఫాల్స్ సక్సెస్ఫుల్లీ వితౌట్ ఎనీ ఇష్యూస్ లేకుండా. ఈ వ్యూ కోసమే గాయస్ చాలా అంటే చాలా కష్టపడ్డా. సో ఫైనల్ రిజల్ట్ అయితే ఇట్లా ఉంది, మామూలు లేదు. సో మస్ట్ విజిట్ చేయండి. ఏపీలోనే వన్ ఆఫ్ టాప్ 1 బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ తరబు. సో తరబు కానీ పిట్టలబొర్ర వాటర్ ఫాల్స్ అని అంటారు దీన్ని. సో అస్సలు మిస్ అవ్వగానే చూస్తున్నారు కదా, పీక్స్ ఉంది. సో కాకపోతే స్నానం చేయడానికి ఒకటి కొంచెం డేంజరస్ ఉంది ఇక్కడ. సో కొంచెం ముందుకు వెళ్ళాక మేబీ ఈ ప్లేస్లో కూడా కొంచెం ఇంకా కాస్త ముందుకు వెళ్తే స్నానం చేయడానికి కూడా కొంచెం ఈజీగా ఉంది. సో ఇదన్నమాట గాయస్ తరబు వాటర్ ఫాల్స్. అదిరిపోయింది కదా,
క్రేజ్ ఉంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఈ నేచర్ మధ్యలో మన వండర్ఫుల్ వాటర్ ఫాల్స్. మిస్ మాత్రం అస్సలు చేయకండి. ఎవరికైనా ఛాన్స్ ఉంటే వచ్చి విజిట్ చేయండి. ఓకే.